శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. వివాహం కావట్లేదా, జాతక దోషంగా ఉందని, లేదా వివాహం లేట్ అవుతుంది, ఏం చేయాలి? అయితే ఇది వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేసుకుని, వివాహకారకుడు శుక్రుడు కాబట్టి భృహు పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది. అదేవిధంగా 7 శనివారాల వ్రతం, వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కువ ఆరాధించడం, అదేవిధంగా 4 సోమవారాలు ఏకవార రుద్రాభిషేకం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించినట్లయితే చక్కగా వారి వారి కోరికలు నెరవేరి వివాహ ప్రయత్నాలు ముందుకు సాగడం, మంచి సంబంధం కుదరడం జరుగుతుంది. ఇటువంటి దైవ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయిందో ఎక్కడికి వెళ్ళినా శుభ ఫలితాలు అనేది అందుకోగలుగుతాం. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే ఈ చిన్న పరిహారాలు చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.